ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, దృష్టికి చాలా శక్తి ఉంది. మనం చూస్తున్నది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కనుక మన కంటి చూపును మనం కాపాడుకోవాలి. అదే ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశం. ప్రియులారా, ఆదికాండము 34వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, యాకోబు లేయాల కుమార్తె అయిన దీనా ఆ దేశపు స్త్రీలను చూచుటకు వెళ్ళెను. చూడడము అనే ఒక పదాన్ని మనం ధ్యానిస్తున్నాం. అయితే ఫస్ట్ మనం ధ్యానించింది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్తున్నాము అని ధ్యానించాం. ఈరోజు మనము ఏం చూస్తుంది, వెళ్ళింది కానీ వెళ్ళిన చోట ఏం చూసింది దీనా అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, నాహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం ఇట్లా పలుకుతుంది, నినేవే నిన్ను నాశనం చేయువాడు అంటే లయకర్త నీ మీదకి ఎత్తివచ్చుచున్నాడు, నీ బురుజులను సంరక్షించుకొనుము, నీ త్రోవకు కావలి వారిని పెట్టుకొనుము అని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే మీ దుర్గములకు కావలి పెట్టాలి, మీ మార్గములలో కావలి ఉండాలి అని మనం చూస్తున్నామండి. అంటే ప్రియులారా, దీనికి అర్థం ఏమిటి అని మనం చూస్తే చూడండి, రాజులు ఒక స్థలానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ కోటని పట్టుకోవటానికి ఎక్కడి నుండి ప్రవేశిస్తే బాగుంది అని వేగుల వారిని పంపి ఎక్కడ బలహీనమైన ద్వారాలు ఉంటాయో ఆ ద్వారాలని వాళ్ళు పట్టుకునేవాళ్ళు. అందుకనే ఇక్కడ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, మీ దుర్గములకు కావలి ఉండాలి, మీ మార్గములలో కావలి ఉండాలి అంటున్నా. అంటే ఏ దారి గుండా శత్రువులు వస్తున్నారో అక్కడ కాపు పెట్టాలి, మీ ద్వారాలకు కాపు పెట్టాలి, లయకర్త వస్తున్నాడు అని నాహూము ప్రవక్త తెలియజేస్తుంటే దీనికి అర్థం ఏమిటంటే ప్రియులారా, ఆ పట్టణంలోకి శత్రువులు బలహీనమైన ద్వారాల గుండా లోపలికి వస్తారు. కనుక చేయాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే బలహీనమైన ద్వారాలు ఉంటాయో అక్కడ కాపు పెట్టాలి అనే వాక్యము తెలియజేస్తూ ఉంది. అంటే ప్రియులారా, అది ఒక పట్టణం గురించి ఆయన చెప్తూ ఉంటే, ఇక్కడ పట్టణము లాగానే మన లోపలికి కూడా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ లోకము అపవాది మన లోపలికి ప్రవేశించే ద్వారాలు ఏమిటి అంటే, మన కళ్ళు, మన చెవులు, మన చేతులు, మన స్పర్శ, ఇవన్నీ కూడా మన శరీరంలోని అవయవాలు ద్వారాలు. ప్రియులారా, చూడండి, చిన్నపిల్లలకి మనం చదివించేటప్పుడు పిక్చర్స్ చూపించి వాళ్ళకి చదివిస్తుంటాం. ఎందుకంటే వినడం కంటే కూడా పిక్చర్స్ చూసినప్పుడు అది చాలా జ్ఞాపకం ఉంటుంది, ఎక్కువ దాన్ని మర్చిపోరు. కాబట్టి పిక్చర్స్తో చదవటము మనం చిన్న పిల్లలకి మనం నేర్పిస్తుంటాం. మనం కూడా చిన్నప్పుడు అలాగే చదువుకున్నాం. అంటే యాపిల్ చూసినప్పుడు, అది చూసినప్పుడు అది మనకి గుర్తుంటుంది. అంటే ఇది యాపిల్ అంటారు, దీన్ని క్యాట్ అంటారు అని అలా మనము చదువు నేర్చుకున్నాం. ఎందుకంటే దృష్టికి అంత శక్తి ఉంది. ప్రియబిడ్డ, ఏదైతే మనం చూస్తున్నవన్నీ కూడా మన మైండ్లో అవి మెమరీ స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. కనుక నీకు ఏది ఇష్టమో అది నువ్వు చూడటం కాదు. ఈ లోకంలో ఉన్న ఏ కెమెరా కంటే కూడా పవర్ఫుల్లే మన కళ్ళు. ప్రియులారా, కాబట్టి దీనా ఎక్కడికి వెళ్ళింది అని మనం చూస్తే, దీనా ఆ లోకంలో ఉన్న ఆ దేశంలో షెకెములో కన్నాను పట్టణంలో ఉన్న స్త్రీలను చూడడానికి వెళ్ళింది. ఈరోజు ఎక్కువ సమయం సైతాన్ ఎక్కడ మన సమయం పాడు చేస్తున్నాడో తెలుసా అండి? ఫోన్స్లో, సోషల్ మీడియాలో పాడు చేస్తున్నాడు. అంటే రీల్స్, బ్లౌజులు, చీరలు, నగలు, అంటే ఏదైనా సరే ప్రియులారా అన్నీ సోషల్ మీడియానే. అలా మనం ఏం చూస్తున్నది మన జీవితంలో చాలా ఇంపాక్ట్ జరుగుతుంది. మనము మునుపెన్నడు వినని సంగతులను మనం ఇప్పుడు వింటున్నాం. భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టటము, వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పి పిల్లరా అయితే వాళ్ళని చంపేయటం. అంటే ప్రేమించే తల్లి అంత క్రూరత్వంగా మారుతున్నారు అని అంటే ఎందుకు ఇలా జరుగుతుందని ఒకసారి మీరు ఆలోచించండి. ఏం చూస్తున్నారో, ఏ పాపాన్ని వీక్షిస్తున్నారో అదే మనుషులని, ఆ ఫ్లెషే మనుషులని నడిపిస్తుంది పిల్లరా. అందుకే మనం ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఈ చూపు అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
ప్రతి బిడ్డకి అంటే ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఉండాలి. దర్శనం ఏంటంటే నా బిడ్డలు ప్రయోజకులు కావాలి, నా భర్త దీవెన పొందాలి, నా కుటుంబం కట్టబడాలి అని ప్రతి స్త్రీకి అట్లాంటి ఒక దర్శనం ఉండాలి. ప్రతి యవనస్తురాలికి అట్లాంటి ఒక దర్శనం ఉండాలి. నా జీవితాన్ని నేను కట్టుకోవాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలనే ఒక దర్శనం వాళ్ళకు ఉండాలి. పిల్లరా, మనం బైబిల్లో మనం చూసినట్లయితే కొన్ని హెచ్చరికలు మనం చూస్తున్నాం. ఎవరెవరు అంటే కళ్ళు ఉన్నాయి కదా అని అన్నిటిని చూడడం కాదు పిల్లరా. ఈ కళ్ళు మనని ఫిజికల్ వరల్డ్తో మనని కనెక్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే చూడండి, వెలుగు వచ్చింది, ఉదయం అయింది, మనం కళ్ళు తెరిచి చూసినప్పుడు వెలుగు వస్తారే, తెల్లవారిందని లేస్తాం. చీకటి పడుతుంది, ఇక చీకటి పడుతుంది కదా అని మనం చూస్తాం. లోకంలో రంగులు అన్నిటిని లోకమంతా చూడాలి అంటే మనం లోకంతో కనెక్ట్ అవుతున్నాము అని అంటే మనకు కళ్ళున్నాయి ప్రియులరా. సో నీ కళ్ళు లోకాన్ని కనెక్ట్ చేస్తున్నాయి అని అంటే లోకము నీ కళ్ళ లోపలికి కళ్ళల ద్వారా నీ జీవితంలోకి ప్రవేశించకుండా మనం బహు జాగ్రత్త పడాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, అక్కడ ఏవమ్మ దగ్గరికి సైతాన్ వచ్చాడండి. వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ పండు మీరు తింటే దేవదూతల్లాగా మీరు మారిపోతారు అన్నప్పుడు మొట్టమొదటిగా యాక్షన్ కాదండి అక్కడ జరిగింది. అంటే చెప్పగానే గబగబా ఏదో ఒకటి చూడకుండా, కొంతమంది అంటారు కదా నేను చూడకుండా చేశానండి, చూడకుండా అయిందండి అంటారు కదా, అలా కాదండి. ఫస్ట్ ఏవమ్మ ఏం చేసిందంటే పిల్లరా, ఆ పండుని చూసింది. చూసినప్పుడు ఆమె అన్న మాట ఏమిటో తెలుసా? ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, కన్నులకు అది అందమైనది, తింటే ఇది ఎంత బాగుంటుంది, ఎంత రమ్యమైనది అని ఫస్ట్ ఏం చేసిందండి? చూసింది, ఆశపడ్డది, కోసింది, తినింది, పాపము లోకానికి వచ్చింది. ఆ పాపం అక్కడ ఆరంభమైంది. ఎక్కడ ఆరంభమైందండి? కేవలము అంటే సర్వ మానవాళి పడిపోవడానికి, లోకంలోకే పాపము రావటానికి ఒక చూపు కారణమైంది. గమనించాలండి, లోకంలోకి పాపం ప్రవేశించటానికి, అప్పటి వరకు పాపం లేదండి. చక్కగా ఏదైనా తోటలో ఆదాము ఏవమ్మలు హాయిగా వాళ్ళు దాంట్లో నివసిస్తున్నారు, లోకంలో పాపమే లేదు. కానీ పాపం ఎలా వచ్చింది అని అంటే ఒక చూపు ద్వారా పాపము లోపలికి ప్రవేశించింది. ప్రియబిడ్డా, ఏమవుతుంది చూస్తే అని నువ్వు అనుకోకు. పాపము నీ లోపలికి ప్రవేశించటానికి చూపే ఒక మార్గం. అయితే ఆ పాపం అక్కడ ఆగుతుందా అంటే అది అక్కడ ఆగలేదు ప్రియులరా. ఏవమ్మతో ఆరంభమైన ఆ పాపము అది కంటిన్యూ అవుతూనే ఉంది. కనుక మనం ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే పాపము క్రియ ద్వారా ఆరంభం అవ్వలేదు, ఆకర్షణ ద్వారా ఆరంభమైంది. ఈ లోకం ఏం చేస్తుంది అంటే ప్రియులరా, లోకం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే మోచి యోహాను 2:15లో మనం వాక్యంలో ఏం చూస్తున్నామంటే, ఈ లోకములో ఉన్నది అంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అని మనం చూస్తున్నాం. లోకంలో మొదటిగా ఏమొస్తుందండి? నేత్రాశ. అంటే కళ్ళు ఆశపడతాయి, చూసినవన్నీ కూడా కళ్ళు కావాలని ఆశపడుతుంటాయి. రెండోదిగా మనం చూసినట్లయితే పిల్లరా, సంసోన్ని మనం చూస్తున్నాం. సంసోను అభిషక్తుడు, దర్శనం చూడవలసిన వాడు. కానీ ఏం చేస్తున్నాడంటే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో మనం వెళ్ళినప్పుడు పిల్లరా వాక్యం ఏం పలుకుతుందంటే, ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి అక్కడ ఒక ఫిలిష్తీ స్త్రీని చూశాడు. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే గాజాకు వెళ్ళాడు. గాజాలో ఒక వేశ్యని చూశాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఆయన షోరేకు వెళ్ళాడు. అక్కడ దెలీలాను చూశాడు ప్రిలరా. అయితే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాల్సిన వాడు? కొండకి వెళ్ళాల్సిన వాడు లోయలోకి వెళ్ళాడు ప్రిలరా. కొండ దేనికి గుర్తు? ఆత్మీయ జీవితానికి, ఉన్నతమైన జీవితానికి గుర్తు. కానీ సంసోన్ ఎక్కడికి వెళ్ళాడంటే లోయలోకి వెళ్ళాడు, షోరేకులోకి వెళ్ళాడు. ప్రియబిడ్డ, అక్కడ వెళ్ళి ఏం చూశాడు అని అంటే ఆ స్త్రీని చూశాడు. చూసి పాపంలో పడ్డాడు. ప్రియులరా, దర్శనం చూడవలసిన వాడు పట్టబడ్డాడు, బంధింపబడ్డాడు, గుడ్డివాడుగా మారిపోయాడు. ప్రియులరా, గుడ్డివాడిగా మారిపోవడం మాత్రమే కాదు, తన జీవితంలో ఉన్న ఆ పిలుపుని, అభిషేకాన్ని కోల్పోయాడు. ఎప్పుడు తనని అభిషేకం విడిచిపెట్టిపోయిందో సంసోనుకే తెలియదు. ఇది ఎక్కడ ఆరంభమైంది అంటే ఆ చూపు పైన కంట్రోల్ లేదు. కొంతమందిని చూసినప్పుడు
పిల్లరా వాళ్ళ కళ్ళు చూస్తేనే మనకు తెలుస్తుంది. రీసెంట్గా ఈ మధ్య ఒక యూత్ రిట్రీట్ కండక్ట్ చేయడానికి నేను వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఇండివిజువల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంటున్నప్పుడు ఒక అబ్బాయి నా ముందు వచ్చి కూర్చున్నాడు. నేను కూర్చోగానే నేను ఆ అబ్బాయితో చెప్పాను, నాన్న నువ్వు ఈ ఫోనోగ్రఫీ, ఈ పిచ్చి పిచ్చివన్నీ నువ్వు చూడటం మానేస్తే దేవుడు నిన్ను చాలా దీవిస్తాడు, నువ్వు మంచిగా ఎదుగుతావు అనగానే ఆ అబ్బాయి షాక్ అయ్యి నన్ను చూస్తున్నప్పుడు నేను ఒకే మాట చెప్పాను. దానికి ఆత్మీయంగా ఒక 2 గంటలు ప్రార్థన చేసి ఆయన కోసం దర్శనం చెప్పి ఇవి ఏమీ అవసరం లేదు. ఆ అబ్బాయి కళ్ళు చూసినప్పుడు నేను చెప్పాను, దీనికోసం ప్రేయర్ చేసి ఒక స్పెషల్గా నేను 1 గంట సేపు నీకోసం ప్రేయర్ చేసి ఏంటి అని నేను నీకు చెప్పలేదు, నేను చూడగానే నాకు అర్థమైపోయింది అని నేను చెప్పా అబ్బాయికి. ఎందుకంటే ఆ అబ్బాయి నన్ను అడిగాడు, అక్క దేవుడు చెప్పాడు అక్క నీకు అన్నా. నేను దేవుడు చెప్పలేదు, నువ్వే చెప్పావు నాకు అన్నా. అదేంటి అన్నాడు. అదేంటి అంటే నువ్వు అంటే నీలో కాన్ఫిడెంట్ లేదు. నీ కళ్ళు చూస్తున్నప్పుడు నీ కళ్ళు సూటిగా చూడట్లేదు, నువ్వు మనుషులతో ఉండట్లేదు, అంటే నువ్వు నిన్ను ఐసోలేట్ చేసుకుని ఒక్కడొక్కడే ఉంటున్నాడు. అయితే ఆ కళ్ళల్లో ధైర్యం లేదు. ఒక మనిషిని కళ్ళలోకి సూటిగా ఎప్పుడు చూడగలుగుతాము? ఎప్పుడైతే ఈ కళ్ళల్లో పాపం లేనప్పుడు ఒక మనిషిని మనం కళ్ళలోకి సూటిగా మనం చూడగలుగుతాం. ప్రియులరా, ఈ సంసోను జీవితాన్ని మనం చూస్తే సంసోనుకి ఏం లేదు అంటే తన కళ్ళకి ఒక కంట్రోల్ లేదు, కనుక ఆ కాన్ఫిడెన్స్ లేదు. ప్రియబిడ్డ, ఈరోజు అనేక మంది యవనస్తులు ప్రత్యేకంగా ఈ వాక్యం వింటుండగా నాకు నిజంగా తెలీదు యవనస్తులు ఈ టాక్ని ఇప్పుడు చూస్తున్నారో లేదో, ఎందుకంటే ఇట్లాంటి వాక్యాలు ఇవన్నీ కేవలము వయసు అయిపోయిన వాళ్ళకి, ఇంట్లో హోమ్ మేకర్స్కి అట్లాంటి వాళ్ళకి అని ఇదొక ట్రెండ్ అన్నమాట. ఆత్మీయంగా ఉండటం అంటే ఏం పని లేని వాళ్ళు చేసే పని అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ప్రియబిడ్డ, ఆత్మలో నువ్వు లేకపోతే లోకం నేను పట్టేస్తుంది, పాపంలో పడిపోతావు, జీవితం కోల్పోతావు. అన్ని కోల్పోయి ఏడ్చుకుంటూ రావడానికంటే కోల్పోక ముందే దేవుని మాట విని జీవితాన్ని దిద్దుకుంటే ఎంత మేలు కదా. ఈరోజు ఈ దీన ఎక్కడికి వెళ్ళింది అంటే లోకాన్ని చూడడానికి వెళ్ళింది దీన. ప్రియబిడ్డ, సంసోను కూడా ఏం చేశాడంటే ఆయన లోకాన్ని చూడడానికి వెళ్తున్నాడు. నీ కళ్ళు ఎక్కడెక్కడ నడిపిస్తాయో అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. బ్రౌజ్ చేస్తుంటావు, నీకేదో ఒకటి వస్తుంది. నేను ఎల్రోయి అనే ఒక టాక్ చేశానండి. టాక్ చేసినప్పుడు చెన్నై నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. ఒక బ్రదర్ కాల్ చేసి ఆ సహోదరుడు చెప్తున్నాడు, అక్క నేను నైట్ నేను బ్రౌజ్ చేస్తున్నాను, లేట్ నైట్, మీకు అర్థమై ఉంటుంది ఏం బ్రౌజ్ చేస్తున్నాడో. అలా నేను బ్రౌజ్ చేస్తున్నప్పుడు నిన్ను చూస్తున్న దేవుడు అని దానికి నేను క్యాప్షన్ ఇచ్చానండి ఆ టాక్కి. ఆ బ్రౌజ్ చేస్తున్నప్పుడు దాని కిందనే నిన్ను చూస్తున్న దేవుడు అని క్యాప్షన్ వచ్చి మీరు కనిపించారు. అది చూడగానే ఎందుకో నన్ను దేవుడు చూస్తున్నాడు కదా, ఎవరు చూడట్లేదని లేట్ నైట్ నేను ఇవన్నీ చూస్తున్నాను అని చెప్పి నేను అది క్లిక్ చేసినప్పుడు ఆ వాక్యం విని నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, సిస్టర్ నా కోసం ప్రేయర్ చేయండి అని ఆ సహోదరుడు చెప్పాడు. పిల్లరా, నేనేం చెప్తున్నా అంటే ఒక్క క్లిక్ అయితే ఈరోజు మనకి అన్నీ చూసినప్పుడు దీంట్లో ఏముందో చూడాలి అని మనకు ఆ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే, మన శరీరం పైన మన కంట్రోల్ లేకపోతే మనం పాపంలో పడిపోతాం. పిల్లరా, 3వ వ్యక్తిని మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకు వీళ్ళని ఉదాహరణలాగా మనం చూస్తున్నామంటే వీళ్ళు మనకు హెచ్చరికలండి. వీళ్ళు మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తారు. బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా అండి? కొంతమంది బైబిల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, అరే వాళ్ళే అట్లా చేశారు కదా. చాలామంది ఏంటంటే అన్నిటిని దాచిపెట్టి మేము చాలా మంచోళ్ళలాగా మనం చూపిస్తాం. కానీ బైబిల్ మనుషుల బలహీనతలను కూడా ఎందుకు చూపించిందంటే వాళ్ళ బలహీనతలు, వాళ్ళు పొందుకున్న కష్టాలు, లేకపోతే వాళ్ళు పడిపోయిన జీవితము ఇంకొకరు పడిపోకుండా ఉండడానికి అది మనకు సహాయం చేస్తుంది. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏది దాచకుండా సమస్తము బైబిల్లో ఆయన రాసి మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, మనం మొదటిగా చూసిన వ్యక్తి ఎవరు అంటే ఏవమ్మ, రెండవదిగా చూసిన వ్యక్తి ఎవరంటే సంసోను, మూడవదిగా మనం చూస్తున్న వ్యక్తి ఎవరు అని అంటే దావీదు. ప్రియులారా, యుద్ధానికి వెళ్ళవలసిన వాడు వసంతకాలం అంటే సైన్యం అంతా యుద్ధానికి వెళ్ళింది, మంచిగా పడుకొని లేచి మిద్దెక్కాడు. అంటే మిద్దెక్కగానే ఏం చూశాడంటే మిద్దె పక్కన ఒక స్త్రీ స్నానం చేస్తుంది, చూడ్డానికి చాలా అందంగా ఉంది. చూడడంతోనే ఆరంభమైంది. ఏదో తప్పు చేయాలని, పాపం చేయాలని మిద్దెక్కలేదు ఆయన, జస్ట్ క్యాజువల్గా మిద్దెక్కాడు. సాయంత్రం నిద్ర లేచాడు కనుక మేబీ కొంచెం రిలాక్సేషన్ కోసం ఎక్కాడేమో. ప్రియబిడ్డ, అప్పుడే చూశాడు ఆ స్త్రీని. చూశాడు, ఆశపడ్డాడు, ఆమెతో పాపం చేశాడు.
తర్వాత ఆ కాన్సిక్వెన్స్ అంతా మనము చూస్తున్నాం ప్రియులారా. దావీదు జీవితమే మారిపోయింది. హృదయానుసారుడైన దావీదు ఏం చేస్తున్నాడంటే మోసం చేసే ఒక ఆలోచన, అంటే ఉరియాను పిలిచి ఏదో మాటల్లో పెట్టి తాగిపిచ్చి తినిపిచ్చి అంటే ఆ నేరం నుంచి తప్పించుకోవాలని చూశాడు. అది తప్పలేదు. ఫస్ట్ వ్యభిచారం చేశాడు, తర్వాత ఆయనని మాటల్లో మోసం చేయాలని అనుకున్నాడు, డిసెప్షన్. అది కూడా పాసిబుల్, అది అవ్వనప్పుడు ఏం చేశాడు, ఉరియాను చంపించాడు. అంటే ఒక్క స్టెప్ నుంచి ఇంకొక మెట్టుకి దావీదు దిగజారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఇది ఎందుకు జరిగింది అని అంటే ఒక్క చూపు కారణం. కనుక ప్రియులారా, ప్రతి దినం మన శరీరంలోని ప్రతి అవయవాలు దేవునికి మనం సమర్పించాలి. మనం అడగాలి, ప్రభువా నా కంటి చూపును నీకు సమర్పిస్తున్నానయ్యా, ఇదిగో నా శరీరాన్ని మీకు సమర్పిస్తున్నానయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, దీనాని మనం చూస్తుంటే ఆమె చూడ్డానికి వెళ్ళిందండి. ఏం చూడాలనుకుంది? లోకం చూడాలనుకుంది. పడిపోయిన దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే కీర్తన 101:3 అయ్యా నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యంలో నేను ఉంచుకోను. ఎందుకండి? దుష్కార్యం చేశాడు కనుక అనుభవంలోంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రియబిడ్డ, ఈరోజు నీ కళ్ళని నువ్వు సంరక్షించుకోవాలి. ప్రియ సహోదరి, ఈ కళ్ళు సంరక్షించుకోలేకపోతే మనము చాలా సమస్యల్లో మనం పడిపోతాం. మన చూపు మన దిశని నిర్ణయిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, మన చూపు మన దిశని నిర్ణయిస్తుంది. చూడండి, మీరు రీల్స్లో చూస్తారు, ఒక మంచి చీర చూస్తారు, అది కొనుక్కోవాలనిపిస్తుందా? నగలు చూస్తారు, అది కొనుక్కోవాలనిపిస్తుందా? అలాగే తప్పులు చూసినప్పుడు, అంటే లోకము పాపము అలాంటి సంబంధమైన విషయాలు చూస్తున్నప్పుడు అలాంటివే చేయాలన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే నువ్వేం చూస్తావో ఆ మెమరీ అంతా కూడా నీ బ్రెయిన్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. పిల్లల, నీ చూపుని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే అంటే దాని పర్యవసానాలు ఎలా వస్తాయో మనకు తెలియదు. దీనా జీవితంలో కూడా అదే జరగటం మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 119:37 మనం చూస్తే ఒక చక్కటి ప్రార్థన. కీర్తనాకారుడు ఏం ప్రార్థిస్తున్నాడంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు. అంటే వ్యర్థమైంది చూశాడు, ఒక్కసారి చూసి ఇన్ని శ్రమలు వచ్చాయ్యా, ఇక వ్యర్థమైంది నేను చూడొద్దయ్యా, వ్యర్థమైంది చూడకుండా నా కళ్ళను త్రిప్పేయి అని చెప్పి దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డ, కానీ యోబు ఏం చేస్తున్నాడంటే, యోబు గ్రంథం 31:1 వాక్యం చూసినట్లయితే యోబు తన కళ్ళతో నిబంధన చేసుకొని ఆయన అంటున్నాడు, పరాయి స్త్రీ నీ కన్యకని నేను పాపము చూపుతో నేను ఎలా చూస్తానో, నేను అట్లా చూడకూడదు అని నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను అని చెప్పి యోబు అంటున్నాడు. పిల్లరా, నేను మొట్టమొదటిసారిగా నేను వడకంకి వెళ్ళాను. వడకంకి వెళ్ళినప్పుడు అక్కడ వడకంలో ఫాదర్ ఒక మాట అడిగారు. నన్ను స్పెషల్గా అడగలేదండి, వాక్యం చెప్తున్నప్పుడు అడిగారు. ఆయన ఏమన్నారంటే, నీ సమయాన్ని నువ్వు ఎక్కడ గడుపుతున్నావు అని చెప్పి అందరినీ ప్రశ్నించారు. అప్పుడు నేను ఆలోచించటం ఆరంభించాను. అవును, నా సమయం నేను ఎక్కడ గడుపుతున్నాను అన్నప్పుడు నేను చాలా సినిమాలు చూసేదాన్ని. నా సమయం అంతా నేను అక్కడికి పెట్టేదాన్ని, చాలా సినిమా పాటలు వినేదాన్ని. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా అండి? మా ఇంట్లో ఉన్న సీడీస్ అన్నిటిని కూడా విరగొట్టి చెత్తబుట్టలో అన్నిటిని పాడేశాను. తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏంటి అంటే, నా సమయాన్ని నేను వ్యర్థంగా ఇట్లాంటి వాటిపైన నేను స్పెండ్ చేయను. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి బైబిల్ చదవటం నేను ఆరంభించాను. ప్రియబిడ్డ, మనం ఏం చూస్తామో చూస్తున్నది మన జీవితాన్ని నడిపిస్తుంది. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? ప్రభా, నీ ధర్మశాస్త్రంలోని రహస్యమైన సంగతులు నేను ఎరుగునట్లుగా నా కళ్ళను తెరువయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియబిడ్డ, సౌలు కళ్ళలో పొరలు వచ్చాయి. ఎందుకు? ఆ కళ్ళు ముయ్యబడ్డాయి. ఆయన యేసుప్రభుని చూడలేదు. కానీ పునరుద్ధానుడైన క్రీస్తుని సౌలు చూసినప్పుడు ఆ
పొరలు ఆయన కళ్ళకు కమ్మి తర్వాత ఒక సేవకుడు వచ్చి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ కళలోని పొరలన్నీ తొలగిపోయాయి. అప్పుడు స్పష్టంగా క్రీస్తుని ఆయన చూడగలిగాడు. ఈరోజు ప్రియబిడ్డ, నువ్వు అడగాలి, అయ్యా నా ఆత్మీయ కళ్ళని తెరువు ప్రభా, అందరిలాగా నా కళ్ళు నేను ఉపయోగించొద్దు ప్రభా, నీ కోసం నా కళ్ళను ఉపయోగించాలి, నీ దర్శనం చూడాలి ప్రభా, నా బిడ్డల కొరకు నేను దర్శనం చూడాలి, నా కుటుంబం కట్టబడాలనే దర్శనం చూడాలి, లోకం కట్టబడాలనే దర్శనం చూడాలి, నేను కట్టబడాలనే ఒక దర్శనం చూడాలి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి, ఈ సమయము దేవుని వాక్యాన్ని నువ్వు ఆలకిస్తూ ఉంటుండగా ఒక్క నిమిషం నీ కళ్ళని దేవుడికి నువ్వు సమర్పించు. ఇప్పటి వరకు దేవుడికి ప్రీతికరం లేనివి ఏవైనా నువ్వు చూసి ఉంటే దేవుణ్ణి క్షమాపణ అడుగు, మన్నింపు అడుగు. ఎందుకంటే ఆయన మన్నించే దేవుడు. మన కళ్ళని మనం దేవుడికి సమర్పిద్దాం. దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఏ దుష్కార్యాలు నా కళ్ళ ముందు నేను పెట్టుకున్నాను ప్రభా, దుష్కార్యాలు చూడకుండా, వ్యర్థమైనవి చూడకుండా నా కళ్ళు తిప్పేయ్యా, నీ ధర్మశాస్త్రం, నీ రహస్యమైన సంగతి నేను ఎరిగినట్లుగా నా కళ్ళను తెరువయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. మనం చాలాసార్లు అంటుంటాం కదా అండి, చూసి వెళ్ళు అంటాం, ఎందుకంటే చూస్తేనే వెళ్ళగలుగుతాం. కనుక ఈరోజు నువ్వేం చూస్తున్నావో చూస్తున్న దిశలోకే నీ జీవితము నడిపించబడుతుంది. ప్రియబిడ్డ, నీ చూపు నీ దిశను నిర్ధారిస్తుంది, ఆ దిశలోకి నడిపిస్తుంది. చూడండి, మనం నడుస్తున్నప్పుడు ఏం చేస్తాం? చూసి నడుస్తాం కదా. అలాగే మనం కూడా చూసి మనం నడవాలి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడ, పరిశుద్ధుడ నా తండ్రి. అయ్యా, మా చూపు మా దిశను నిర్ణయిస్తుంది ప్రభా. ఈ క్షణం మా కళ్ళని మీకు అర్పిస్తున్నాం. నీ రక్తంతో కడగండి నాయన. నిన్ను చూసే కృపను దయచేయండి, దర్శనాన్ని చూసే కృపను దయచేయండి, ఆత్మీయ నేత్రాలను తెరవమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి, నీకే వందనాలు ప్రభా. అయ్యా, మా జీవితాన్ని మీరు ఎలా కట్టాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా, అది మేము చూడడానికి మీరు సహాయం చేసి నడిపించమని దావీదు ప్రార్థించినట్లుగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. అవునయ్యా, నీ వాక్యం చదవడానికి, వాటిలోని రహస్యమైన సంగతులు తెలుసుకోవటానికి నా కరులు తెరవమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ కళ్ళను దేవుడికి మీరు సమర్పించండి. మీ చూపు మీ దిశని నిర్దేశిస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.